ఏబిసిడి వర్గీకరణ పార్లమెంటులో బిల్లు ఆమోదు చేయాలని, డప్పు చెప్పు కార్మికులకు 2000 రూపాయల పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు చేసింది ఏమీ లేదని, అంతరించిపోతున్న డప్పు చెప్పు కార్మికుల వృత్తులను ఆదుకోవాలని, వారికి 2000 రూపాయల పింఛను ఇవ్వాలని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి వర్గీకరణ బిల్లు ఆమోదమయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందించడం జరిగింది. డప్పు చెప్పు విషయంలో 2000 పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడో కాకుండా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలలో బిల్లు పెట్టి బడ్జెట్ కేటాయించి ఆమోదం చేయాలని ఇవ్వాలని కోరుచున్నాము. అలాగే ఎస్సీ ఏబీసీల వర్గీకరణ కూడా అఖిలపక్షాల ఢిల్లీకి తీసుకువెళ్ళి సీఎం గారు అమలు చేయాలని కోరుచున్నాం. అలాగే ఎస్సీ మాదిగ ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని కోరుచున్నాం. సార్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యాదాకుల భాస్కరన్న మరియు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మంగపల్లి సీనన్న గారి అధ్యక్షతన మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలో మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకనగా మేము గతం నుంచి మాకు ఇదివరకు మా మాదిగ జాతికి పెన్షన్ అంటూ కానీ ఏది లేదు. అందుకోసమని చెప్పేసి మేము ఇప్పుడు జరిగే సమావేశాలలో మాకు 1000 రూపాయల పెన్షన్ వృత్తిగా 45 సంవత్సరాలు దాటినటువంటి మాదిగకు, డప్పు కొట్టిన వారికి, చెప్పు కుట్టే వారికి 45 సంవత్సరాలు దాటిన మాదిగకు పెన్షను ఇస్తామని కేసీఆర్ గారు దాన్ని లిస్టప్ చేసుకోవడం జరిగింది. కావున ఈ సమావేశాల్లో కాకుండా మళ్ళా రాబోయే సమావేశాల్లో ఇచ్చినా పర్లేదు, కానీ సార్ మాకు ఖచ్చితంగా డప్పు కొట్టేవారికి, చెప్పు కుట్టిన మాదిగ 45 సంవత్సరాలు దాటిన మాదిగకు మీరు 2000 రూపాయలు వృత్తిని కల్పించాలని కోరుచున్నాము. అట్లాగే తెలంగాణ జిల్లాలో మాకున్న మాదిగలకున్న జనాభా నిష్పత్తి ప్రకారం, ఈ తెలంగాణలో జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఏబిసిడి వర్గీకరణను ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని మేము కోరుచున్నాం. సార్, ఆ నిష్పత్తి ప్రకారం ఏదైతుందో మాకు మేలు చేసే విధంగా మీరు కోరాలని మేము తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారిని, సీఎం కేసీఆర్ గారిని కోరుచున్నాం. సార్, 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇవాళ సీఎం గారు మాకు మన 14వ తారీఖు నాడు ఆ మాదిగలకు 1000 రూపాయల పెన్షన్ ప్రకటించడం జరిగింది. దయచేసి ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇవాళ మా మాదిగలకు 2000 రూపాయలు ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి ఇవాళ మా యొక్క మాదిగ జాతికి న్యాయం చేయాలని, అదేవిధంగా గౌడ సంఘానికి ప్రతి ఒక్క సంఘాలకు న్యాయం చేస్తున్నట్టు మా యొక్క మాదిగ జాతి అంతరించిపోకుండా మాకు 100% న్యాయం చేకూర్చి ఈ యొక్క
ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ జై మాది. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణని కేసీఆర్ గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని